MTR మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్స్. మీరు కోరుకునే వంటల్ని మా షెఫ్ రాజ్ గారు చేసి చూపించే సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజ్ గారు. హలో అండి. సో ఈ రోజు రైస్ ఐటమ్ అడుగుతున్నారు, కర్రీ అడుగుతున్నారు, చూద్దాం. ఓకే. సో మునక్కాడతో అడుగుతున్నారు రాజు గారు. శృతి గారు కొత్తపేట నుంచి. ఓకే. మునక్కాడతో ఏదైనా సింపుల్ కర్రీ టైప్ లో చేసి చూపించమని అడుగుతున్నారు. సింపుల్ కర్రీ అంటే సో జనరల్ గా ఏంటంటే టమాటో కాంబినేషన్ లో చేసుకుంటారు. ఉల్లిపాయ టొమాటో కాంబినేషన్. సో ఇక్కడ ఉల్లిపాయ కాంబినేషన్ లో చేద్దాం, బట్ సాంబార్ ఉల్లిపాయలు వాడేసి చిన్న ఉల్లిపాయలు. ఓకే. సో మునక్కాడ ఉల్లిపాయ కర్రీ. ఓకే ఓకే మరి మునక్కాడ ఉల్లిపాయ కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. మునక్కాడ ఉల్లిపాయ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన మునక్కాడలు 2, సాంబార్ ఉల్లిపాయలు 1 కప్పు, తరిగిన టొమాటోలు 3, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ నేను ఏంటంటే సో మనకు మునక్కాడలు కొంచెం ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంది కాబట్టి సో కొంచెం ఉడికించి పెట్టేశాను. ఓకే ఓకే. సో మనకి ప్రాసెస్ ఫాస్ట్గా అవుతుంది. సో లేదు అనుకుంటే సో ఇక్కడ ఉల్లిపాయలు వాటితో పాటు కొంచెం మునక్కాడలు కూడా వేసేసి వేగిన తర్వాత మిగతా ప్రాసెస్ మనం కంటిన్యూగా చేసేసుకుంటాం. ఓకే. సో కొద్దిగా నూనె, సో కొంచెం జీలకర్ర అండి, తర్వాత సో జీలకర్ర కొంచెం వేగిన తర్వాత చిన్న ఉల్లిపాయలు. ఓకే. సో ఇక్కడ మనం ఉల్లిపాయలు ఆ పళంగా వేసేసుకుంటున్నాం అనమాట. అదే బేసిక్గా చాలా మంది అనుకుంటూ ఉంటారు, అంటే ఉల్లిపాయ ఏదైనా మనకి సేమ్ టేస్ట్ కదా అని. బట్ కాకపోతే మనము జనరల్ కర్రీస్లో ఉల్లిపాయ ఆ పళంగా వేసుకోం కదా. ఇక్కడ ఏంటంటే చక్కగా చిన్న ఉల్లిపాయలు కాబట్టి అలా వేసేసి ఫ్రై చేసుకుంటే మనము ఇది మన ఉల్లిపాయ కూడా మనకు వచ్చి తినేప్పుడు కొంచెం డిఫరెంట్ టేస్ట్ బాగుంటుంది. సో దీంట్లోనే పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, కొద్దిగా కరివేపాకు. బేసిక్గా ఎవరు ఇలా చిన్న ఉల్లిపాయలు అంటే సాంబార్ వేసుకున్నప్పుడు మనము మునక్కాడలు ఉల్లిపాయలు ఇట్లాంటివన్నీ దాంట్లో వేసుకుంటూ ఉంటాం యాజ్ టీస్గా. కానీ ఇక్కడ ఏంటంటే కర్రీలో వెరైటీగా ఈరోజు మనం చిన్న ఉల్లిపాయలు వేసుకొని చేసుకుంటున్నాం. బాగుంటుంది ఇలా కూడా. కొంచెం ఆ ఉల్లిపాయలు కాస్త మగ్గి అంటే కుక్ అవుతాయి కదా, లోపలంతా కొంచెం ఆ సాఫ్ట్గా గ్లాసీగా జ్యూసీగా ఉంటుంది, లోపల వరకు కూడా వెళ్తుంది కదా గ్రేవీ, అది చాలా బాగుంటుంది. సో దీంట్లో టమాటో ముక్కలండి. సో ఇది గ్రేవీ కొరకు మనం టమాటో వాడుతున్నాం. రుచికి సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, కొంచెం పసుపు అండి. ఓకే. సో ఇది కూడా చాలా ఈజీగా, అంటే కొంచెం డిఫరెంట్గా ఏంటంటే మనం ఇలా ఉల్లిపాయలు సో దీంతో కూడా అంటే కొంచెం టేస్ట్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది. పెద్ద ఉల్లిపాయల కంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. బేసిక్గా మనకు మునక్కాడ కూరలో మునక్కాడ తప్పితే మిగతావన్నీ ఆల్మోస్ట్ ఇట్లా గ్రేవీ టమాటా కానీ ఉల్లిపాయ కానీ కలిసిపోతాయి. ఇక్కడ ఏంటంటే మనకు మునక్కాడలతో పాటు ఉల్లిపాయలు కూడా చక్కగా తగులుతూ ఉంటాయి మనకి. సో కొంచెం మూత పెట్టేసి కొంచెం ఈ టమాటా ముక్కలు మగ్గిపోతే మనం మునక్కాడలవి యాడ్ చేసేసుకోవాలి. ఓకే రాజు గారు. సో మేము కూడా అయితే ఫాస్ట్గా చిట్కా చూసేస్తాము. ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఈరోజు మన మొదటి చిట్కా: మెడ చుట్టూ నలుపు ఎక్కువగా ఉన్నట్లయితే నిమ్మరసం, కీరాదోస రసం ఈ రెండింటినీ సమపాళలో తీసుకుని దాంట్లో చిటికెడు పసుపు కూడా కలిపి మెడకు బాగా పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే మెడ చుట్టూ ఉన్న నలుపుదనం అంతా పోయి మెడ మృదువుగా అందంగా తయారవుతుంది. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా. సో టమాటో కూడా మగ్గిపోయి ఉంటుంది, చూద్దాం. మగ్గిపోయింది. ఆయిల్ అంతా కూడా చక్కగా పైకి వచ్చింది, మంచి కలర్ఫుల్గా భలే ఉంది కదా. యాక్చువల్గా ఇలా చిన్నుల్లిపాయ టమాటో ఈ కాంబినేషన్ కూడా మనకి తినేయొచ్చేమో కదా రాజు గారు? తీసుకోవచ్చండి. సో కొంచెం అంటే మసాలా కాంబినేషన్లో కానీ సో ఇలా ఉల్లిపాయ ప్లెయిన్గా కానీ సో చేసుకోవచ్చు, లేదా ఏదైనా వెజిటేబుల్స్తో కూడా మనం ఇలా కలిపేసి తీసుకున్నా బాగుంటుంది. అవును.
సో మునక్కాడలు. ఓకే, సో ఇక్కడ రాజుగారు ఉడికించేసిన మునక్కాడలు వేస్తున్నారు. సో లేదు డైరెక్ట్గా మగ్గించుకుంటే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది అనుకుంటే ఇందాక చెప్పినట్టు సో ముందు మునక్కాడ మగ్గించేసుకొని తర్వాత ఇవి యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా ధనియాల పొడి, ఓకే, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. సో బేసిక్ కొద్దిగా వాటర్ యాడ్ చేస్తారా? మునక్కాడ అంటేనే చాలా మందికి కూడా ఫేవరెట్. ఎస్, సో కొంచెం ఆ ఫ్లేవర్ అంతా కూడా చాలా బాగుంటుంది కాబట్టి. అండ్ ఇలా చిన్న ఉల్లిపాయలు మనకు చక్కగా దొరికినప్పుడు హ్యాపీగా ఇలా ట్రై చేయొచ్చు. కాంబినేషన్లో చేసేసుకోండి. ఎందుకంటే బేసిక్గా చిన్న ఉల్లిపాయలు అనగానే ఎప్పుడు మనకి మోస్ట్లీ ఆ సాంబార్లోనే ఆ టేస్టే తెలుస్తూ ఉంటుంది. ఇలా ట్రై చేస్తే ఇక్కడ కూడా ఆ డిఫరెన్స్ అనేది మనకు తెలుస్తుంది కాబట్టి అప్పుడు ట్రై చేస్తూ ఉంటే అవును సో టేస్ట్ లో ఆ వేరియేషన్స్ అనేవి ఏవి అనేది తెలుస్తూ ఉంటాయి. అవును, సో కాబట్టి మీరు మీకు అందుబాటులో ఉన్నప్పుడు డెఫినెట్ గా ట్రై చేయండి. ఎస్. ఓకే అండి, అయిపోయింది. నైస్. సో కొద్దిగా కొత్తిమీర. ఓకే, ఉల్లిపాయలు కూడా బాగా కనిపిస్తున్నాయి కదా. ఎస్, బాగుంది. సో కొద్దిమంది ఏంటంటే జీడిపప్పు కాంబినేషన్ చేసుకుంటుంటారు కదా. సో జీడిపప్పు బదులుగా ఇక్కడ మనకు ఆ ఉల్లిపాయలు మొత్తంగా కనిపిస్తూ ఉన్నాయి. కొద్దిగా కొత్తిమీర. ఓకే, ఓకే, కర్రీ రెడీ. నైస్. ఓకే అండి, మరి మునక్కాడ ఉల్లిపాయ కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునక్కాడ ఉల్లిపాయ కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, సాంబార్ ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన మునక్కాడలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునక్కాడ ఉల్లిపాయ కూర రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూడండి రాజు గారు. ఉల్లిపాయ, నేను ఉల్లిపాయ. యా, ఎందుకంటే మునక్కాడ ఎలాగో కొంచెం తినటం కష్టం మనకి ఇప్పుడు. అలా క్రంచినెస్ ఉంటే బాగుంటుంది ఉల్లిపాయకి. ఎస్, సో గ్రేవీ కూడా బాగా పట్టేసింది. యాక్చువల్గా మునక్కాడ టేస్ట్ కూడా బాగా పట్టింది ఉల్లిపాయకి. ఎస్, ఎందుకంటే కొంచెం వాటర్ అది వేసి కూడా మగ్గించాం కదా మనము. అవునండి, చాలా టేస్టీగా ఉంది. సో రెండిటి కాంబినేషన్ బాగుంది. అంటే మనం సాంబార్లో అది వేసుకున్నప్పుడు ఆ పప్పు ఫ్లేవర్ అది అలా తెలుస్తూ ఉంటుంది. ఎస్, ఇక్కడ ఏంటంటే గ్రేవీలో వేసుకునే ఆ టొమాటో అండ్ మునక్కాడ ఈ ఫ్లేవర్స్ బాగా తెలుస్తున్నాయి. ఎస్, చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, చిన్న ఉల్లిపాయతో ఇలా ఈ ఐడియా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా మీకు మార్కెట్లో ఇవి కనిపించినప్పుడు. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మీకోసం మరో చిట్కా. ముఖంపై మొటిమలు ఎక్కువగా ఉన్న వాళ్ళు వేపుడు కూరలు, మసాలా కూరలు బాగా తగ్గించి తినాలి. అలాగే పళ్ళ రసాలు, మంచినీళ్లు ఎక్కువగా తాగుతున్నట్లయితే ముఖానికి మంచి నిగారింపు వస్తుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో మునక్కాడతో టేస్టీ వంట చూసారు కదండి. మరి మీరు కూడా ఇలాగే మీకు నచ్చిన వంట ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@ptv.co.in. ఓకే, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం టేస్టీ అండ్ హెల్దీ స్వీట్ చూడబోతున్నాం. అదేంటంటే గోధుమ రవ్వ కేసరి. మరి దీని తయారీ విధానం ఎలాగో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. సో ఇప్పుడు కేసరి, అది కూడా గోధుమ రవ్వతో. కొంచెం హెల్దీగా. సో జనరల్ గా కేసరి అనగానే అందరూ బొంబాయి రవ్వతో చేసేస్తూ ఉంటారు. ఎందుకంటే గోధుమ రవ్వతో బేసిక్ గా ఎవరికి వెరైటీస్ నచ్చవు కదా. సో ఇక్కడ ఏంటంటే బెల్లం కాంబినేషన్ లేకపోతే మనం పంచదారైనా ఏది వాడుతున్నాము? పంచదారతోనే చేస్తున్నాం అండి. సో అంటే కొంచెం మనం ప్రాపర్ గా కరెక్ట్ గా మెథడ్ లో చేసుకుంటే మంచి టేస్టీగా కూడా వస్తుంది ఇది కూడా. ఓకే, సో నేను అది ఎలాగో చూపిస్తాను. ఓకే అండి, మరి గోధుమ రవ్వ కేసరి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోధుమ రవ్వ కేసరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పు, పాలు 1 కప్పు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కుంకుమ పువ్వు చిటికెడు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో కేసరి, హల్వా ఇలాంటివన్నీ అన్నప్పుడు మనం పాయసం కానీ కంపల్సరీ ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుంటాం. కొంచెం ఎక్కువ ఉంటే ఇంకా బాగుంటుంది కూడా. ఎస్,
ఓకే, సో కొద్దిగా నెయ్యి వేసుకొని, సో డ్రై ఫ్రూట్స్ అండి. ఓకే, సో కాజు, బాదం, కిస్మిస్. సో బేసిక్గా ఈ కేసర్లో కిస్మిస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం పుల్లగా తగులుతుంది, చాలా బాగుంటుంది. అవును. సో ముందుగా మన కుంకుమ పువ్వు ఏంటంటే వేడి పాలలో కాసేపు నానబెట్టేస్తే ఆ కుంకుమ పువ్వు తాలూకు ఫ్లేవర్స్ అన్ని ఆ పాలకు వచ్చేస్తాయండి. సో ముందుగా నేను ఇది రెడీ చేసి పెట్టాను. ఓకే, సో డ్రై ఫ్రూట్స్ కూడా మనకు రెడీ అయిపోయాయి. సో మామూలు రవ్వ అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది, కొంచెం గోధుమ రవ్వ మనకి కాస్త టైం పడుతుంది. కొంచెం టైం తీసుకుంటాం. కాకపోతే ఇప్పుడు మన గోధుమ రవ్వలో కూడా రకరకాల అంటే రవ్వ తాలూకు సైజులో కూడా వేరియేషన్స్ దొరుకుతున్నాయి. కొన్ని బాగా సన్నగా ఉంటుంది, కొన్ని కొంచెం కొద్ది రవ్వ ఏమో పెద్ద పెద్దగా వస్తుంది. డిఫరెంట్, మీరు చెప్పిన డిఫరెంట్ సైజ్ లో వస్తుంది. సో మనం చేసుకునే డిష్ బట్టి మనకు కావాల్సినట్టు తీసుకోవచ్చు. సో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను. సో కొంతమందికి మరీ ఎక్కువ బరగ్గా ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా సన్న రవ్వ తీసుకోవచ్చు. లేదు నార్మల్ది మనకు బాగానే ఉంటుంది అనుకుంటే కొంచెం బరకది పెద్దగా సైజులో ఉన్నది కూడా తీసుకోవచ్చు. సో దీంట్లో ముందుగా నేను రవ్వ వేయిస్తున్నాను. ఓకే, సో ఇది మనం ముందు ఉడికించేసుకొని అట్లా చేసుకుంటే మనకి అంత టేస్టీగా ఉండదు కదా. సో అంటే చేసుకోవచ్చు. సో సరిపడా నీళ్లు వేసేసుకోవాలి. వేసేసుకొని ఉడికించింది కూడా వేసేసుకుంటే ఇంకొంచెం ఫాస్ట్ గా అవుతుంది. ఎందుకంటే యాక్చువల్ గా ఇది కుక్కర్ లో పెట్టేసుకుంటే మనకి చాలా ఫాస్ట్ గా కుక్ అయిపోతుంది. మనం ఇలా కొంచెం నేతిలో వేయించేసుకొని పాలు మరగబెట్టేసి దాంట్లో వేసేసి కలిపేసుకో, ఆ ప్రాసెస్ చేసుకోవచ్చు అలా కూడా. ఓకే, సో ఇంకేంటి, ఇంకా అప్పుడు హ్యాపీ. చక్కగా రవ్వ కూడా మనకి పెద్ద వేయించే పని ఉండదు. చక్కగా 2 విజిల్స్ వచ్చే వరకు మనము ఉడికించేసుకుంటే ఆ రెడీ అయిపోయిన ఉడికిపోయిన రవ్వని మనం డైరెక్ట్గా ఇలా కేసరి చేసేసుకోవచ్చు. అంటే ఎవరికైనా కొంచెం అది పలుపుగా ఉంటుంది ఈ డౌట్స్ ఏమైనా ఉంటే, సో ఆల్రెడీ వేయించుతుంటేనే కొంచెం దాని టెక్స్చర్ మారుతుంది కదా. సో దీనివల్ల ఏంటంటే ఇక్కడ కూడా మనకు ఫాస్ట్ గానే ఉడికిపోతుంది. అవును. ఓకే ఓకే, సో ఇప్పుడు దీంట్లో సరిపడా పాలు, సో ఇవి కాచి చల్లాల్సిన పాలండి. ఓకే, సో మొత్తం మనకి ఇక్కడంతా ఇది పాలలోనే ఉడికిపోవాలి. మనం పాలతో కూడా ఉడికించుకోవచ్చా రాజు గారు? పాలలో కూడా ఉడికించుకొని మనం వాడుకోవచ్చు. ఓకే ఓకే, సో ఇది కొంచెం మనకు ఉడకాలి. ఓకే, సో మూత పెట్టేస్తారా? సో మధ్య మధ్యలో చూస్తుండాలి, అంటే పాలు వేసాం కాబట్టి అడుగంటకుండా పొంగే ఛాన్స్ కూడా ఉంటుంది. సరే రాజు గారు, మీరు చూస్తుండండి, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం ఒక బ్యూటీ టిప్. తరచూ తేనెను ముఖానికి రాసుకుంటూ ఉండాలి. తేనెను ముఖానికి రాసుకోవడం వలన ముఖం తాజాగా అవుతుంది, అలాగే స్కిన్కి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. చూద్దామా రాజు గారు? ఓకే, సో చిట్కా కూడా చూసేసారు కదా, అండ్ రవ్వ కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం పంచదార అవే యాడ్ చేసుకోవాలి ఇందులో. సో అంటే ఇది కొంచెం మనకి రవ్వ కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి సో ఉడికిన తర్వాతే పంచదార యాడ్ చేసుకుంటే అప్పుడు బాగా పడుతుంది. ఓకే, సో లేకపోతే మీరు ముందుగానే వేసారనుకోండి, సో టోటల్ గా మనకు కేసరి కావడానికి టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది. ఓకే, సరిపడా పంచదార. ఓకే, అలాగే కొద్దిగా యాలకుల పొడి. సో ఇది కొంచెం పంచదార కరిగేసి మనకు కొంచెం లూజ్గా కూడా అవుతుంది. అవును. ఓకే ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కుంకుమ పువ్వు కలిపేసిన పాలు ఉన్నాయి కదండి. అవును. సో ఇది మనకు చక్కగా కలర్తో పాటు మంచి ఫ్లేవర్ కూడా యాడ్ చేస్తుంది. సో కేసర్ అనగానే మనకి అంటే ఈ కుంకుమ పువ్వే కదా మెయిన్ దీని ఫ్లేవర్ అంతా కూడా. కాకపోతే చాలా మంది తర్వాత ఫుడ్ కలర్ వాడటం మొదలుపెట్టి అసలు ఇది వదిలేశారు. మనకి అందుబాటులో ఉంటే చక్కగా కుంకుమ పువ్వుని ఇలా యాడ్ చేసుకుంటే కూడా ఆ టేస్ట్, స్మెల్, ఫ్లేవర్ చాలా బాగుంటాయి. సో దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా మందికి అది ఇష్టం. అవును. సో అలాగే డ్రై ఫ్రూట్స్. ఓకే ఓకే, సో రెడీ. నైస్. కొంచెం అది వేయటం వలన కలర్ కూడా కాస్త చేంజ్ అయింది మనకి. సో కుంకుమ తాలూకు స్మెల్ బాగా వస్తుంది.
కొద్దిగా డ్రై ఫ్రూట్స్. ఓకే. సో గోధుమ రవ్వ కేసరి రెడీ. ఓకే, మరి కేసరి రెడీ. ఇప్పుడు కార్వింగ్ చూద్దాం. సో ఏం కార్వింగ్ రాజు గారు ఈరోజు మాకు నేర్పిస్తున్నారు మీరు? ఫ్లవర్ బాస్కెట్ చేస్తున్నారు. ఫ్లవర్ బాస్కెట్. ఓకే. సో దోసకాయ బాస్కెట్. సో పెద్ద నైఫ్ ఇస్తారా? సో ఇక్కడ బేస్ కట్ చేస్తున్నాను. ఓకే. మధ్యలో ఫింగర్ థిక్నెస్ గ్యాప్ వదిలేసుకుంటామండి. బాస్కెట్ ఈజీగా చేసుకోవచ్చు కదా. ఎస్. ఫ్లవర్సే కొంచెం కష్టం. ఫ్లవర్స్ కూడా క్యారెట్ లో ఇది వరకు కూడా చాలా సార్లు చూపించాం. యా. ఓకే. సో ఈ మధ్యలో ఉన్నది కూడా కొంచెం సీడ్ తీసేస్తున్నాను. ఓకే. సో ఎడ్జెస్ కొంచెం జిగ్జాగ్ చేస్తున్నానండి. ఓకే. సో రెండు వైపులు కూడా. ఓకే. సో ఇది కొంచెం సీడ్ తీసేసి ఓకే. సో దీని లోపల ఫ్లవర్స్ పెడుతున్నాను. సో ఇవి క్యారెట్తో నేను ముందుగానే చేసి పెట్టాను కొన్ని ఫ్లవర్స్. అలా పడిపోతుంటే టూత్ పిక్ అయినా గుచ్చేసి పెట్టేసుకోవచ్చండి. బాగుంది. ఓకే. సో బాస్కెట్ నైస్ కలర్ఫుల్ బాస్కెట్ రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి కార్వింగ్ రెడీ అండ్ అలాగే స్వీట్ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు గోధుమ రవ్వ కేసరి తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. గోధుమ రవ్వ కేసరి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో నెయ్యి వేసి గోధుమ రవ్వ వేసి వేయించాలి. దీనిలో పాలు పోసి ఉడకనివ్వాలి. తర్వాత పంచదార, యాలకుల పొడి వేసి దగ్గర పడినివ్వాలి. చివరిగా కుంకుమ పువ్వు కలిపిన పాలు, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే గోధుమ రవ్వ కేసరి రెడీ. ఓకే, మరి గోధుమ రవ్వ కేసరి తయారీ విధానం చూసారు కదా, తీసుకున్నారు. కుంకుమ పువ్వు ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది దీంట్లో. చాలా నెయ్యి కూడా కొంచెం మనం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకున్నాం. రవ్వ మాత్రం ఉండాలి. అంతా కూడా నేతిలోనే కదా, చాలా టేస్టీగా ఉంది. అండ్ ఆ కుంకుమ పువ్వు ఫ్లేవర్, ఆ నేతి ఫ్లేవర్, అండ్ రవ్వ కూడా చక్కగా గోధుమ రవ్వతో కూడా కొంచెం ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. సో సింపుల్ గా చక్కగా ఎప్పుడు బొంబాయి రవ్వతో కాకుండా అలాగా గోధుమ రవ్వతో కూడా ట్రై చేయొచ్చు. సో చూసారు కదండి, చాలా టేస్టీ స్వీట్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. మీ పెదాలు బాగా పొడిబారుతూ ఉన్నట్లయితే బాదం నూనె, కొబ్బరి నూనె ఈ రెండింటినీ సమపాళల్లో తీసుకుని పెదాలకు బాగా మర్దన చేసుకుంటూ ఉండాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే పెదాలపై ఉన్న పొడిబారుతనం పోయి పెదాలు తేమగా మారతాయి. మరి ఈ రోజు మనం ఊరించే వంటలో మెయిన్ ఇంగ్రీడియంట్ పార్టిసిపెంట్స్ కి ఏమి ఇస్తున్నామో చూసేద్దామా? ఓకే అండి, మరి రాజుగా చేసిన వెరైటీస్ చూసారు కదా. మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సో లేట్ చేయకుండా వీళ్ళిద్దరిని పరిచయం చేసుకుని వాళ్ళ టేస్టీ వెరైటీస్ చూద్దాం. హాయ్ అండి. హాయ్ గీత. బాగున్నారా? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నానండి. మీ పేరు? నా పేరు విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను కాకినాడ అండి. కాకినాడ. మీ గురించి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారా, కాకినాడ నుంచి వచ్చేసారు చక్కగా మనకి వెరైటీగా వంట చేయడానికి. ఓకే, హాయ్. హాయ్ గీత. మీ పేరు? జ్యోతి. జ్యోతి గారు మీరు ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్. ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? ఏం లేదండి. అస్సలు లేదా? ఇక్కడికి వచ్చినాక పరిచయం అయింది. ఇక్కడికి వచ్చాక పరిచయం అయిందా? సో మరి రెడీ ఇద్దరు చక్కగా వంటలు చేయడానికి? చూసేద్దామా ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్? ఓకే. ఓ బేబీ కార్న్. బేబీ కార్న్.
మంచి టేస్టీ ఐటమ్ కదా, చాలా టేస్టీ ఐటమ్. చక్కగా స్నాక్స్, రైస్ ఐటమ్స్, కర్రీస్ ఏవి చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అవునండి. సో బేబీ కార్న్ ఈజీగానే మనం చక్కగా కాంబినేషన్ సెట్ చేసుకోవచ్చు కదా. అవునండి. సో నేను Set కూడా చేసుకోవచ్చు, కానీ అభిరుచిలో ఉండాలంటే కొంచెం అంత టేస్టీ కూడా ఉండాలి కదా, అది కొంచెం ఆలోచించుకోవాలి. మీకు వచ్చిన వాటిల్లో లేదా ఇప్పుడైనా మీరు మంచిగా బ్రహ్మాండంగా ఏదైనా కొత్త రెసిపీ అయినా కూడా ఆలోచించి ట్రై చేయొచ్చు. అవునండి. ఓకే, సో నేను టైమర్ ఆన్ చేస్తాను. సో మీ ఇద్దరు చక్కగా ఆలోచిస్తూ ఉండండి. ఎవరు ఫస్ట్ రెసిపీ పేరు చెప్తే అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తాను, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకేనా? ఓకే. ఓకే, సో ఇప్పుడు బేబీ కార్న్తో ఏం చేయొచ్చు? బోల్డ్ చేయొచ్చు. నేను చేస్తానండి. అప్పుడే చేసేస్తారా? చెప్పండి, ఏం చేస్తారు? బేబీ కార్న్ పులావ్ చేస్తానండి. బేబీ కార్న్తో పలావ్ చేస్తారా? అవునండి. ఓకే, యా. రైస్ ఐటమ్స్ ఎలా ఫ్రైడ్ రైస్ లో అలా చేస్తుంటాం ఎక్కువ. సో మీరు వెరైటీగా పలావ్ అనమాట. సో విజయలక్ష్మి గారు ఫస్ట్ ఆవిడతో చేయించేద్దాము. చేయించాను. ఓకే, నేను ఇలాగ ఆలోచించుకోవడం చాలా టైం. యా, మంచి రెసిపీ ఆలోచిస్తూ ఉండండి. ఓకే అండి, మరి బేబీ కార్న్ పలావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బేబీ కార్న్ పులావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బేబీ కార్న్ ముక్కలు అరకప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, క్యారెట్ ముక్కలు కొద్దిగా, తరిగిన బీన్స్ కొద్దిగా, పచ్చి బఠానీలు కొద్దిగా, వేయించిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, వేయించిన జీడిపప్పు కొద్దిగా, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో జ్యోతి గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ మనం ఆయిల్ వేసుకుందామండి. ఓకే. ఓకే, సో బేబీ కార్న్ పులావ్ మీ ఫేవరెట్ అన్నమాట అయితే. అవునండి. ఓకే, ఫస్ట్ మనం ఇవన్నీ వేసుకుందామండి. అవన్నీ అంటే మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, బిర్యానీ ఆకు అన్నమాట. అవన్నీ వేసుకుందాం. ఓకే, సో పులావ్ కాబట్టి చక్కగా ఇవన్నీ ఉంటే మనకి టేస్ట్ బాగుంటుంది. అవునండి. ఇంకా షాజీరా, సో షాజీరా కూడా వేశారు. ఓకే. ఇంకా పచ్చిమిర్చి అండి, దినుసు అండి, ఓకే. పొటాటో అండి, ఓకే, ఇది కూడా పచ్చిదేనా? పచ్చి. అంటే ఇప్పుడు మనం ఎసరు వేసి చేసుకుంటున్నామా? లేదు, ఆల్రెడీ చేసే ఉంది, ఉడికించింది ఉంది. జస్ట్ ఫ్రై. ఓకే, సో ఇవి మాత్రం పచ్చివి వేసి వేయించి అది మాత్రం ఉడికించారనమాట. పులావ్ మనం 2 టైప్స్ చేస్తుంటాం, ఒకటేమో కుక్ చేసిన రైస్ తో, ఒకటేమో ఎసరు వేసి. అవునండి. సో మీరు ఆ ప్రాసెస్ చేస్తున్నారు, కాకపోతే వెజిటేబుల్స్ రాగా వేసుకుంటున్నారు. ఓకే. నెక్స్ట్ మనం క్యారెట్ వేసుకుందాం. బేబీ కార్న్ పులావ్ అన్నారు, మొత్తం వెజిటేబుల్ పులావ్ చేస్తున్నారా? ఇక పులావ్ అంటే అన్ని ఉంటేనే అన్నీ ఉంటాయి, కాకపోతే బేబీ కార్న్ పులావ్ అన్నారు కదా. అది బేబీ కార్న్ పులావ్ అంటే బేబీ కార్న్ ఎక్కువ ఉండాలి, అండ్ బేబీ కార్న్ ఉట్టిది బేబీ కార్న్ ఉన్నా కూడా బాగుంటుంది. అవునండి. నెక్స్ట్ మనం బేబీ కార్న్ వేసుకుందాం. సో ఉడికించేసుకున్న బేబీ కార్న్. అవును. ఓకేనా? అవునండి. నెక్స్ట్ బఠానీ వేసుకుందామండి. ఓకే, ఇందులో మనం ఖచ్చితంగా బేబీ కార్న్ వెతుక్కోవాల్సిందే. ఎందుకంటే బఠానీ వేశారు, బంగాళదుంప వేశారు, క్యారెట్ వేశారు, బీన్స్ వేశారు, అదే ఎక్కువ కనబడుతుంది, బేబీ కార్న్ కనబడట్లేదు. చాలా మందికి బేబీ కార్న్ ఇష్టం ఉండదు కదా అండి, అందుకే అన్నీ వేసాను. అందుకని అన్నీ వేసారా? ఇక్కడ చాలా మంది ఎవరున్నారు, మనమేగా. నేను బేబీ కార్న్ ఇచ్చినప్పుడు నాకు బేబీ కార్న్తో కావాలన్నమాట. ఓకే, తర్వాత కొద్దిగా సాల్ట్ అండి. రైస్ వేసాక మళ్ళీ వేస్తారా? ఏం లేదు, సరిపడా వేసేస్తున్నారు. ఓకే, అది ఇంకొంచెం నల్ల మిరియాల పొడి, పెప్పర్ పౌడర్. సో రైస్ ముందు ఉడికించేసి పెట్టుకున్నారు కదా. అవునండి. సో ఇవి మనకి మగ్గితే అది యాడ్ చేసేసుకోవటం. అంతే అండి. ఓకే, సో మీరు థింక్ చేస్తున్నారా? చాలా చేస్తాను. అంటే ఈ కాంబినేషన్స్ అన్ని చూసి ఏదైనా చేయొచ్చు అని ఆలోచిస్తున్నారా? అంటే మీరు ముందే చెప్పారు కదా బేబీ కార్న్ ఎత్తుక్కోవాలేమో అని. ఇప్పుడు నాకు మెయిన్ ఇంగ్రీడియంట్ అది కాబట్టి అది కనబడకపోతే బాగోదేమో అని ఆలోచిస్తున్నాను. అవునవును, ఖచ్చితంగా బాగోదు. అంటే మీరు ఎంత టేస్టీగా చేసినా మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ అది కాబట్టి అది కొంచెం ఎక్కువ తెలియాలన్నమాట. అది. సో జ్యోతి గారు ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫే. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఆయన బిజినెస్ మ్యాన్ అండి. బిజినెస్. ఓకే, పేరేంటి? ప్రశాంత్. పిల్లలు ఉన్నారా? 2 బాబు. 2 బాబులు. పెద్ద బాబు 2nd క్లాస్, చిన్న బాబు ఎల్కేజీ. ఏం పేర్లు? యశ్వంత్ కార్తిక్. యశ్వంత్ కార్తిక్. నైస్, వాళ్ళ క్యూట్ గా ఉన్నారే మీరు.
అయిపోయిందండి. ఓకేనా. నెక్స్ట్ మనం రైస్ సో వేసుకుందాం. ఉడికించేసుకున్న బాస్మతి రైస్. బాస్మతి రైస్. ఒక రకంగా వెజిటేబుల్స్ అన్ని బాయిల్ చేసి పెట్టుకుంటే ఈ ప్రాసెస్ ఈజీ. అవునండి. పచ్చి వెజిటేబుల్స్ వేసుకుంటే అప్పుడు మనం ఎసరులాగా వేసేసుకుంటే ఒకసారి కలిపి కుక్ అయిపోతాయి అన్ని. అవునండి. బాగున్నాయి, మొత్తానికి కలర్ఫుల్గా కనిపిస్తుంది అంతా. రెడ్, గ్రీన్, ఆ మధ్యలో ఆలు, ఇంకా బేబీ కార్న్. ఓకేనా. ఓకేనండి. రెడీ. రెడీ అండి. ఆఫ్ చేసేనా. ఆఫ్ చేసి. సో దీనికి కాంబినేషన్ ఏమైనా పర్టికులర్గా ఉంటే బాగుంటుందా, లేకపోతే జస్ట్ రైతా రైతా బాగుంటుంది. ఓకే, ఎందుకంటే ఎలాగో అన్ని వెజిటేబుల్స్ ఇందులో ఉన్నాయి కదా ఆల్రెడీ. అవునండి. దీని మీద ఫ్రై చేసిన బ్రౌన్ ఆనియన్, ఓకే, ఇంకా ఫ్రై చేసిన కాజు. ఓకే. సో రెడీ. టేస్ట్ రెడీ అండి. టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. ఓకే, మరి బేబీకార్న్ పులావ్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బేబీకార్న్ పులావ్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిపుల్లాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన బీన్స్, బంగాళదుంప ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో క్యారెట్ ముక్కలు, బేబీకార్న్ ముక్కలు, పచ్చి బఠానీలు వేసి కాస్త వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, మిరియాల పొడి, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన ఉల్లిపాయ ముక్కలు, వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేబీకార్న్ పులావ్ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం ఒక బ్యూటీ టిప్. శాండల్వుడ్ పౌడర్లో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ని ముఖానికి ప్యాక్ లాగా వేసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే మీ ముఖ చర్మం నిగారిస్తుంది. ఓకే అండి, మరి బేబీకార్న్ తో రైస్ ఐటమ్ చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో విజయలక్ష్మి గారు ప్రిపేర్ అయ్యారా? అయ్యానండి. చాలాసేపు ఆలోచించారు. ఏం ఆలోచించారు? అంటే జ్యోతి చాలా ఫాస్ట్ గా అన్ని వేసి చేసేసింది కదా. అవును. నేనేం చేయాలని వెతుక్కుంటే అక్కడే చాలా పడినాయి. ఎక్కడ అందులో పడంది ఏమన్నా ఎతికారా? వెతికాను. అందులో గోబీ కనిపించింది. గోపి కనపడలా? అందులో లేదు కదా, నాకు వేసుకోవడానికి కనిపించింది. ఓహో, ఆవిడ మిగిల్చారు కాబట్టి దాన్ని వాడేసుకుందామని. ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నారు? గోబీ, బేబీకార్న్ గోబీ ఫ్రై. బేబీకార్న్ గోబీ ఫ్రై. ఓకే ఓకే, మరి బేబీకార్న్ గోబీ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బేబీకార్న్ గోబీ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బేబీకార్న్ ముక్కలు 1 కప్పు, ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, బిర్యానీ ఆకు 1, తరిగిన ఉల్లిపాయ 1, మసాలా దినుసులు కొద్దిగా, షాజీరా 1/2 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టొమాటో పేస్ట్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి బేబీకార్న్ గోబీ ఫ్రైకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. సో స్టార్ట్ చేద్దామా విజయలక్ష్మి గారు? చేద్దాం గీత. ఫస్ట్ అయితే యూజువల్ ఆయిల్ వేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ బిర్యానీ ఆకు వేసుకుందాం. ఓకే, అంటే కొంచెం మసాలా ఐటమ్స్ కి మనకి ఎప్పుడైనా కొద్దిగా ఆయిల్ అంటే మసాలా అని అన్నాం కదండి, అందుకే కొంచెం తక్కువగా, మరీ అంత కాకుండా ఒక 2 అట్లా గరం మసాలా వేసుకుందాం. ఓకే, హోల్ గరం మసాలా. దీని తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర కొంచెం చాలా తక్కువ వేసుకుందాం. నెక్స్ట్ సాజీరా గీత. ఓకే, తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. ఒక 2 వేసుకుందాం. మరి ఇవంతట్లో స్పైసీ ఎక్కువ అయిపోతుంది. కారం కూడా వేస్తాం కాబట్టి తక్కువ వేసుకుందాం. ఓకే, దీని తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. నేను పట్టుకుంటాను. నా పర్లేదు, మీ మెత్తులకు.
ఆనియన్స్ వేసేసాక మన మీదకి రాదు ఆ ముందే ఆ కరివేపాకు ఇగోండి అంటే ఇప్పుడు ఎలా కరివేపాకు వేస్తున్నాను. అదే కానీ ఆయిల్ ఆయిల్ చక్కగా ఇది అబ్జర్వ్ చేసేసుకుంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఓకే సో ఫ్రై కాబట్టి కొంచెం పొడుగు పొడుగుగా కట్ చేసి కట్ చేసాను. ఓకే ఓకే దీని తర్వాత ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఓకే బేబీ బేబీ కార్న్ కార్న్ ఉడికించేసింది లైట్ గా బాయిల్ చేసేది. ఓకే సో మొత్తానికి కాకినాడ నుంచి వచ్చారు మా కోసం. కేవలం గీత కోసం. థ్యాంక్ యూ సో మచ్. అదే చెప్పండి. నైస్ నైస్. సో ఏం చేస్తుంటారు మీరు విజయలక్ష్మి గారు? నేనైతే గీత చాలా బిజీగా ఉంటాను చెప్పాలి. బిజీగా ఉంటారు. చాలా చాలా బిజీగా ఉంటాను. అంటే మీరు ఏమైనా వర్కింగా లేకపోతే Working అంటే యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయా? యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయి. నేను పిల్లలతో ఎక్కువ టైం పెడతాను గీత. ఓకే ఇవి కొన్ని వేసుకుందాం అంటే దానికి కాంబినేషన్ గా కొన్ని గోబీ వేసుకుందాం. ఇది కూడా కొంచెం బాయిల్ చేసిందే. పిల్లలతో వాళ్ళకి ఏది ఇంట్రెస్టో దాంట్లో సపోర్ట్ చేస్తాను 100%. వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళతో పాటు మీరు బిజీగా నేను బిజీగా ఉంటాను. ఓకే ఈ టైం అంతా సరిపోక మా వారు పోలీస్ డిపార్ట్మెంట్ గీత, ఆయనకి టైం ఎక్కువ ఉండదు మాట పెట్టడానికి. సో ఇంకా పిల్లలతో నేనే ఎక్కువ టైం. ఇద్దరు టైం మీరే వాళ్ళకి కేటాయించేస్తారు. నన్ను బాగా వాడేసుకుంటారు అలా చెప్పండి. ఓకే కొంచెం సాల్ట్. ఓకే సో ఏం పేరండి మీ వారి పేరు? ప్రవీణ్ కుమార్ అండి. అక్కడ కాకినాడలోనేనా? కాకినాడ అండి. సో పిల్లలు ఎంతమంది? పిల్లలు ఇద్దరండి. ఇద్దరు పాపలే. సో కొద్దిగా ఉప్పు వేసారు, కొంచెం ఉప్పు వేసాను, కొంచెంగా పసుపు వేస్తున్నాను. ఓకే సో ఇంట్లో ఏంటంటే అన్ని తీసేసుకుని ఇట్లా ఇట్లా వేస్తాం కదా, అది అలవాటు అవుతుంది. స్పూన్ క్వాంటిటీ అంటే మళ్ళీ ఎక్కడ పడిపోతుంది అని భయం. ఇప్పుడు మీరు ఇందాక ఉప్పు వేసారా, అది సరిపోతుందా? సరిపోతుందండి. ఓకే సరిపోతుంది. ఇవి ఏమైనా బాయిల్ చేసేటప్పుడు ఉప్పు వేసారా? లేదండి చాలా తక్కువ వేసాను. ఈ మధ్యన ఉప్పు ఆయిల్ తగ్గించమని చెప్తున్నారు కదా. చెప్పారు. అందులో మీరు రోజుకి 9-10 వంటలు రుచి చూస్తారు. అన్ని ఉప్పు కలిపితే మీ ఇంట్లో ఎంత ఉప్పు వెళ్తుంది అది గుర్తుపెట్టుకోండి. అదే కానీ ఇప్పుడు ఏంటంటే సిమ్లో పెట్టారు. ఇప్పుడు కాంపిటీషన్ కాబట్టి మీరు కొద్దిగా చూసి వేసుకోవాలి. అంటే వెయ్యాలి కాదు, మీ మాట ప్రకారం వేస్తున్నాను. ఎక్కువ అయిపోతుందా తెలియదు. అంటే మీరు మరీ 2 చిటికెళ్ళే వేస్తే నాకు సరిపోదు అనిపిస్తుంది. ప్లస్ నాకు కలెక్షన్స్ కూడా ఉంది గీత ఇంట్లో. కలెక్షన్స్ అంటే సారీస్, డ్రెస్సెస్. ఓ అని ఎంత మంచి అలవాటు, ఎంత బాగుంటుందో. అలవాటు గీత అస్సలు టైం ఉండదు నాకు. ఎందుకు అన్ని కొత్త కొత్త బట్టలు అవే వస్తుంటాయి కదా. అందరూ అలా అంటారు. ఫస్ట్ ఇంకా కారం వేసుకుందాం. సో ఇందాక ఆల్రెడీ కొద్దిగా పచ్చిమిర్చి వేసాము. అంటే మీరు బేసిక్ ఉప్పు కారాలు బాగా తక్కువ తింటూ ఉంటారా? లేదు గీత చాలా ఎక్కువ. స్పైసీయా? స్పైసీ ఉంటది, సాల్ట్ కూడా ఎక్కువ ఉంటది. సో నెక్స్ట్ ఇది కొంచెం గరం మసాలా వేద్దాం, ఎందుకంటే ఆల్రెడీ పోపులో వేసాం కాబట్టి. ఓకే అది ఇంకా వేయొద్దు, కొంచెం వేద్దాము. ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఒక 1/2 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది కొంచెం ఒక 2 మినిట్స్ ఇలా వేగనిస్తే ఈ అల్లం వెల్లుల్లి పోతుంది, ఆ పచ్చిగా ఉండేది పోతుంది కదా వాసన. ఇప్పుడు మనం టమాటా ప్యూరీ వేసుకుందాం. ఓకే ఇప్పుడు మీరు ఫ్రై అన్నారు కదా, మరి ఇది కర్రీ లాగా అయిపోదా? చాలా దగ్గరికి వచ్చేస్తుంది, మొత్తం డ్రై చేసేస్తాం మనం. ఓకే సో వంటలు కూడా బాగా ఇంట్రెస్ట్ అండి మీకు? చేస్తాను, బాగానే చేస్తాను. ఓకే కానీ హడావుడిగా ఉండాల్సి వస్తుంది మనకి. మార్నింగే చిన్న పాపకి స్కూల్ రెడీ చేసి 8 o'clock కి వెళ్ళాలి, పెద్ద అమ్మాయి కూడా 8 o'clock కాలేజ్కి వెళ్ళాలి. వీళ్ళిద్దరికి రెడీ చేసి పంపించి, మా చిన్నమ్మాయితో పాటు నేను కూడా ఏదో ఉద్యోగం చేసినట్టు ఆమెతో రెడీ డ్రాప్ చేయడానికి వెళ్ళాలి. ఈ పనుల్లో ఇంకా బ్రేక్ఫాస్ట్, వంట ఇవన్నీ చాలా ఫాస్ట్ గా చేసేసుకుంటాం. ఏం చదువుతున్నారు మీ పిల్లలు ఇద్దరు? చిన్న పాప 3rd అండి, పెద్ద పాప ఇంటర్ 2nd year. ఓ నైస్ నైస్. ఏం పేర్లు ఇద్దరు పేర్లు? మేఘన, సంజన. ఓకే సో ఇప్పుడు మనం ఫైనల్ గా వేసుకోవాల్సింది జీడిపప్పు పేస్ట్, ధనియాల పొడి, 2 బ్యాలెన్స్ ఉంది. ఓకే కొంచెం ధనియాల పొడి వేద్దాం, తర్వాత జీడిపప్పు. ఓకే సో జనరల్గా ఫ్రై అంటే అందరూ జస్ట్ అట్లా వేయించేస్తారు, మీరు వెరైటీగా పేస్ట్లతో కూడా ఫ్రై చేస్తున్నారు. బాగుంది. అభిరుచి అంటే కొత్త టేస్ట్లకి కొత్త వంటలకి పేరు కదా. అవునవును. మరి అందు గురించి ఇక్కడ నుంచి చూసి ఎంత మంది ట్రై చేస్తారు తెలుసా? అవునవును, చాలా 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 మంది. మేము బయటకు వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటారండి, ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చెప్తుంటారు కదా, మాకు తెలిసిపోతూ ఉంటుంది నిజంగా ట్రై చేస్తున్నారా లేదా. నిజంగా చేస్తారు. ఇప్పుడు జ్యోతి చేస్తారు చూడండి, ఆ బేబీ కార్న్ నేను కూడా ట్రై చేయాలి. పలావ్ దీనికి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం. ఓకే
సో ఇది కాంబినేషన్ దేంట్లోకి బాగుంటుంది, రైస్ లోకా లేకపోతే? రెండు బాగుంటుంది, అయితే చపాతీకి ఇంకా బెటర్ ఉంటుంది. నైట్ టైం ఆల్మోస్ట్ అందరూ పుల్కా చపాతీ ఇది ప్రిపేర్ చేస్తున్నారు కదా, ఈ మధ్య ఎక్కువ రోటీ అది తింటున్నారు కాబట్టి బెటర్ గా ఉంటుంది ఇది. ఓకే, ఇప్పుడు ఇదేంటి సరిపోతుంది? ఆల్మోస్ట్ అయిపోయింది ఇది. అయిపోయింది. పైన కొత్తిమీర గార్నిష్. ఓకే, ఇక గార్నిషింగ్ చేయం, మొత్తం మిక్స్ చేసేస్తా. అలా వేస్తే కూడా బాగుంటుంది యాక్చువల్గా. నచ్చినా తినండి, నచ్చకపోయినా తినండి. అయ్యో, నాకు నచ్చకపోవడం అనేది ఉంది, ఎందుకంటే మా పార్టిసిపెంట్స్ మీద మాకు అపారమైన నమ్మకం. ఏదో ఈ టెన్షన్ లో కొద్దిగా ఉప్పులు కారాలు అటు ఇటు పడతాయి, కానీ అన్నీ కూడా మంచి వెరైటీస్ చేస్తుంటారు కాబట్టి ఎలా ఉన్నా తినేస్తాం. కానీ ఈ షోకి వచ్చి చేయాలంటే కూడా ఎన్ని ఆలోచిస్తాం తెలుసా. అక్కడికి వెళ్ళినాక సడన్ గా ఏ ఇంగ్రీడియంట్ ఇస్తారో, అమ్మో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోగలుగుతామా, ఇంతకు ముందు మనం వండిందా కాదా, ఇన్ని ఉంటాయి ఇక్కడికి వచ్చి వండేసరికి. ఆ టెన్షన్ లో ఏమైనా ఎక్కువ తక్కువలు అవ్వచ్చు, కానీ ఏం చేయలేము. అవ్వదులేండి, మీరు అన్ని జాగ్రత్తగానే వేసానంటే ఏమో చూద్దాం. ఇంకెందుకు టైం వచ్చేసింది కదా ఎలాగో. సో రెడీ? ఓకే ఓకే అండి, మరి బేబీకార్న్ గోబీ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బేబీకార్న్ గోబీ ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, పోపు దినుసులు, షాజీరా, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బేబీకార్న్ ముక్కలు, ఉడికించిన కాలీఫ్లవర్, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, జీడిపప్పు పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే బేబీకార్న్ గోబీ ఫ్రై రెడీ. ఓకే అండి, మరి బేబీకార్న్ తో 2 వెరైటీస్ రెడీగా ఉన్నాయి. సో లేట్ చేయకుండా ఇంకా టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఒకటేమో గోబీ కాంబినేషన్ లో ఫ్రై, ఓకే, ఇంకొకటేమో పలావ్. సో ఫస్ట్ పలావ్ అన్నమాట. ఎస్, ఓకే. చాలా వేసేసారు, వెజిటేబుల్స్ వేసారు. బాగుంది. ఓకే, సో ఇప్పుడు ఫ్రై. బాగుంది, పులుపులుగా, కారం కారంగా, నైస్. సో బాగున్నాయి, ఇద్దరు కూడా బాగా చేశారు. టేస్టీ వెరైటీస్. సో ఇప్పుడు రాజుగారు చెప్తారు ఎవరు విన్నర్ అనేది. సో బేబీకార్న్తోనే అంటే మనకు మంచి మంచి డిష్లు చేసుకోవచ్చు మనం. అవును, ఓకే, మసాలా కాంబినేషన్లో చేసిన, ఫ్రైలా చేసుకున్నా, ఏదైనా స్నాక్స్ చేసుకున్నా, సో చాలా బాగా కుదురుతాయి దాంతో. సో ఏదైనా కాంబినేషన్స్ కూడా. సో వీళ్ళు కూడా ఇద్దరు కూడా కాంబినేషన్లోనే చేశారు. ఒకటి పులావ్, తర్వాత గోబీ. దీంట్లో పులావ్లో వెజిటేబుల్స్ కొంచెం ఎక్కువ వేసేసారండి. ఓకే, సో అంటే మనం ఒక ఇంగ్రీడియంట్ తీసుకుంటున్నప్పుడు అది కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉండేసి మిగతా కొన్నిటిని తగ్గించేసి, అంటే అవి కూడా ఉండాలి అని అనుకున్నప్పుడు, చాయిస్ తీసుకున్నప్పుడు, సో అవి కొంచెం తగ్గించేసి మనం మెయిన్ ఇంగ్రీడియంట్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఆ వెజిటేబుల్ తాలూకు ఫ్లేవర్ అనేది ఆ రైస్కి ఎక్కువగా వచ్చేసింది. తర్వాత గోబీలో కొంచెం ఆ పులుపు బాగుంది, టొమాటో పేస్ట్, తర్వాత కాజు కూడా వేశారు కదా, సో కొంచెం కమ్మకమ్మగా ఉంది. సో బేబీకార్న్ మనకి కొంచెం స్వీట్ గానే ఉంటుంది, గోబీ కూడా కొంచెం ఆల్మోస్ట్ కొంచెం దగ్గరగా ఉంది. అండ్ మసాలా ఫ్లేవర్ కూడా కొద్దిగా యాడ్ అయింది కదా, అది సెట్ అయింది, బాగుంది. సో రైస్ కు ఈ ఫ్రై ఐటమ్ కాంబినేషన్ చాలా బాగుంది. సో మంచి కాంబినేషన్స్ చేశారు ఇద్దరు కూడా. సో కొంచెం బెటర్ గా ఫ్రై ఐటమ్. ఓకే, సో అయితే విజయలక్ష్మి గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. ఓకే, సో విజయలక్ష్మి గారు కంగ్రాచులేషన్స్. మీకు ఈటీవీ నుంచి గిఫ్ట్. యూ వెల్కమ్. సో జ్యోతి గారు, మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా చక్కగా వచ్చి మా షోలో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. వెల్కమ్. ఓకే అండి, మరి బేబీకార్న్తో చూసారు కదా ఇవాళ వెరైటీస్ని, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే అభిరుచిలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం.
మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. ఇంట్లో సూపులు తయారు చేసేటప్పుడు చివర్లో కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసినట్లయితే సూప్కి మరింత టేస్ట్ వస్తుంది. ఓకే అండి, మరి వాటి 4 వంటల్ని చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వెరైటీస్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు వంటలు పిండి వంటల్లో చూసిన ములక్కాడ ఉల్లిపాయ కూరలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. ములక్కాడలు, చిన్న ఉల్లిపాయలు, టొమాటోస్, జీలకర్ర పొడి, ధనియాల పొడి. చిన్న ఉల్లిపాయలు ఏంటండి దాని స్పెషాలిటీ అంటే మనకు ఉల్లిపాయల్లో రకరకాలు ఉన్నాయి. పెద్దవి వైట్ కలర్లో ఉన్నవి ఉల్లికాడలు, తర్వాత ఈ చిన్న ఉల్లిపాయలు అన్నీ కూడా మనకు మెయిన్గా అందులో కూడా అలాసిన్ ఉంటుందండి. ఆ అలాసిన్ మళ్ళీ మనకు బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా నోట్ చేసుకుని ఈ రెసిపీని ట్రై చేయండి. సింపుల్గా చాలా బాగుంది. మామూలుగా కేసరి బాత్ అంటే అందరికి ఇష్టం. స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన గోధుమ రవ్వ కేసరి ఎలా ఉంటుంది ట్రై చేసి చూడండి. గోధుమ రవ్వతో కేసరి, మీరు గోధుమ రవ్వకి అడిక్ట్ అయిపోయారనుకోండి, మళ్ళీ అంటే మీరు అంత హెల్తీ ఫుడ్కి మీరు తినడం అలవాటు చేసుకుంటే అసలు మీరు మామూలు బాంబే రవ్వ తినలేరు. బాంబే రవ్వ రుచికరంగా అనిపించదు. సో ఈ గోధుమ రవ్వతో మనం పాలు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, షుగర్ వద్దు మనకు, బెల్లం పొడి కానీ బెల్లం నీళ్లతో కూడా ట్రై చేస్తున్నాం అనుకోండి, చాలా చాలా బాగుంటుంది. సో గోధుమ రవ్వ కేసరి ట్రై చేసుకోవచ్చు. ఊరించే వంటలో చూసిన బేబీకార్న్ పులావ్, అలాగే బేబీకార్న్ గోబీ ఫ్రై. బేబీకార్న్ పులావ్లో బాస్మతి రైస్ అగైన్. ఇప్పుడు పులావ్, బిర్యానీలు మనము బాస్మతి రైస్తో చేసుకుంటే బాగుంటాయి, నో డౌట్. బట్ దట్ హ్యాస్ టు బి అగైన్ బ్రౌన్. ఏ రకమైన రైస్ తీసుకున్నా మనకు ప్రాబ్లం వైట్ కలర్తో. ఇందాక మనం గోధుమ రవ్వతో చూసుకున్నాం కదా కేసరి, అందులో కూడా వైట్ లేకుండా బ్రౌన్ కలర్తో చేసుకున్న గోధుమ రవ్వ చాలా రుచికరంగా హెల్దీగా ఉంటుందండి. అలాగే బాస్మతి రైస్ కూడా లైట్ బ్రౌన్ కలర్లో ఉంటే, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి నో ప్రాబ్లం, సింగిల్ పాలిష్ రైస్ ట్రై చేసినా బాగుంటుంది. బేబీకార్న్, క్యారెట్, బీన్స్, బంగాళదుంపలు, పచ్చి బఠానీలు, మసాలా దినుసులు ఎంత కలర్ఫుల్గా ఉంటుందో ఊహించుకోండి. ఇట్ విల్ బి వెరీ వెరీ అట్రాక్టివ్. రైస్ 50% తీసుకొని వెజిటబుల్స్ 50% తీసుకుంటే ఇంకా బ్యూటిఫుల్ అండి. దట్స్ ఆల్ అండి, మనం చేసుకోవాల్సింది సింపుల్గా అంతే. అండ్ ఈ 50% క్యాలరీస్ అంటే 50% రైస్ రిడక్షన్తో క్యాలరీస్ కూడా తగ్గిపోతాయి. బాగుంది. బేబీకార్న్ గోబీ ఫ్రై, బేబీకార్న్, గోబీ, టొమాటో పేస్ట్, జీడిపప్పు పేస్ట్ అండ్ మసాలా దినుసులు. బిర్యానీ ఆకు కూడా వాడారు. బిర్యానీ ఆకు కూడా మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడు మనకు వంట నేర్పించేటప్పుడు కూడా లేకపోతే ఎక్కడైనా చూసినప్పుడు కూడా ఆయిల్లో బిర్యానీ ఆకు వేస్తే, లవంగాలు వేస్తే, దాల్చిన చెక్క వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది, డిష్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందని చెప్తారు. కానీ వాటిని ఆయిల్లో వేయడం వలన కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ రిలీజ్ అయ్యి మనకు అది ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచడానికి యూజ్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఇందులో జీడిపప్పు పేస్ట్ ఉంది కాబట్టి కొంచెం హై క్యాలరీ. అగైన్ 75% టొమాటో పేస్ట్ వాడుకుంటూ 25% జీడిపప్పు పేస్ట్ వాడుకున్నారనుకోండి, ఇట్ విల్ బీ సూపర్. సో తప్పకుండా నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంట సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని ప్రేక్షకులు ఒక రుచికరమైన వంటని మాకు మెయిల్ ద్వారా కానీ లేదా లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి. ఒక మంచి బహుమతిని గెలుచుకోండి. రాజుగారు, ఈరోజు రెండు కూడా చాలా సింపుల్ రెసిపీస్. అవునండి, అంటే రెగ్యులర్ గా కొంతమంది చేసుకునే వెరైటీసే, కాకపోతే ఏంటంటే ఈ గోధుమ రవ్వతో కేసరి అనేది మనకి హెల్దీగా ఉంటుంది, డిఫరెంట్. అండ్ మునక్కాడ, చిన్న ఉల్లిపాయల కాంబినేషన్ కూడా ఎక్కువ పెద్ద ఉల్లిపాయలతో చేసేస్తూ ఉంటారు. సో దొరికినప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు. సో రెండు బాగున్నాయి రాజుగారు. ఓకే అండి, మరి చూసారు కదా వాళ్ళకి సింపుల్ అండ్ టేస్టీ వెరైటీస్ ని. మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 50151.